అందరికీ నమస్కారం. నక్షత్ర విచారణ ఛానల్ కి స్వాగతం. కుంభరాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీ కుటుంబంలో పెద్దవారిని ఎలక్ట్రానిక్ వస్తువుల నుంచి దూరంగా ఉంచండి. ప్రమాదాలు జరిగే అవకాశాలున్నాయి. అప్రమత్తంగా ఉండండి. వారి ఆరోగ్యం మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టండి. మీకు శుభం జరుగుతుంది. ఈ రోజు చేసే ఉమ్మడి వ్యాపార ప్రయత్నాలు ఫలిస్తాయి. కానీ మీరు భాగస్వాముల నుండి వ్యతిరేకతను ఎదుర్కొంటారు. ఒక పరిస్థితి నుండి మీరు పారిపోతే అది మిమ్మల్ని అనుసరించి వచ్చేస్తుంది. అది వీలైనంత దౌర్భాగ్యపు రీతిలో ఎదురవుతుంది. ఈ రోజు ఉదయాన్నే మీరు ఒకటి అనుకుంటారో దాంతో రోజంతా మీకు అద్భుతంగా గడిచిపోతుంది. పాలు, బియ్యం మరియు చక్కెరతో తయారు చేసినటువంటి పాయసం సిద్ధం చేయండి. చంద్రోదయం తర్వాత చంద్రుని కాంతిలో తినండి మరియు కుటుంబ ఆనందాన్ని పునరుద్ధరించుకోండి. ఈరోజు వ్యక్తిగత జీవితంలో ఆనందం పొందగలుగుతారు మరియు ధైర్యము, ఓపిక రెండు పెరుగుతాయి. మీరు చేసే పనిలో సానుకూల ఫలితాలు వస్తాయి. హనుమంతుని అనుగ్రహంతో శత్రువులను ఓడిస్తారు. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారు స్నేహితుల సాయంతో తమ పనులను పూర్తి చేసుకోవచ్చు. మీ కుటుంబ జీవితంలో సంతోషంగానే ఉంటుంది. ఈరోజు మీ ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. మీ పిల్లల వైపు నుంచి శుభవార్తలు అందుకుంటారు. మీ భాగస్వామితో ఆనందంగా గడుపుతారు. ఈరోజు 75% వరకు అయితే అదృష్టం కలిసొస్తుంది మరియు వినాయకునికి లడ్డూలు సమర్పించండి. అంతా శుభమే జరుగుతుంది. అనేక రంగాల్లో పురోగతి లభిస్తుంది. మీకు అదనపు శక్తి ఉంటుంది. మీరు ఒక పనిని పూర్తి చేయడానికి దీన్ని ఉపయోగించుకోండి. లేకపోతే సమస్యలు తలెత్తవచ్చు. మీరు కోపంతో ఏదైనా నిర్ణయం తీసుకుంటే కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. మీ ఉద్యోగంలో ఏదైనా సమస్యను ఎదుర్కొన్నట్లయితే దాని నుండి ఉపశమనం పొందుతారు. మీరు ఒకటి కంటే ఎక్కువ వనరుల నుండి ఆదాయాన్ని పొందొచ్చు. మీ మనస్సులో సంతోషంగానే ఉంటుంది. ఈరోజు మీరు శివలింగానికి పూజ సమర్పించాలి మరియు శివ జపమాలను పఠించాల్సి ఉంటుంది. ఇలా చేయటం వల్ల విద్యార్థులు మంచి ఫలితాలను తెచ్చుకోగలుగుతారు మరియు చేసే పనులలో అన్నిట్లో కూడా విజయాన్ని సాధించగలుగుతారు. లక్కీ సంఖ్య 24 మరియు లక్కీ కలర్ మనీ. ఇక నేడు పరిహారం మనం చూసినట్లయితే ఈరోజు మీరు పరిహారం కొరకు గోమతి చక్రాలు 5 తీసుకోవాలి. ముత్యపు శంఖము 1 తీసుకోవాలి. 2 గరుడ ముక్కుకాయలు తీసుకోవాలి. డెవిల్ పాడ్ అని కూడా అంటారు వాటినే. మరియు బలమూరి, ఎడమూరి మూలికలు 2 తీసుకోవాలి. ఇక ఈ 5ంటిని కలిపి చక్కగా ఒక పట్టు వస్త్రంతో తయారు చేసినటువంటి ఒక సంచిలో వేసేసి ఆ సంచిని మీరు ఎక్కువగా నెగటివ్ ఎనర్జీ ఉన్నటువంటి చోట, అంటే మీరు నైరుతి మూలానైనా ఈశాన్య మూలానైనా ఈ యొక్క బ్యాగ్ను గోడకు వేలాడి తీసినట్లయితే మీ ఇంట్లో ఉన్నటువంటి మొత్తం నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. ఇక పాజిటివ్ ఎనర్జీ రావడం అనేది ప్రారంభమవుతుంది. ఇక మీకు అన్ని శుభాలే జరుగుతాయి. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.